మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి 15 శివరాత్రి రోజు స్త్రీలు ప్రాణం పోయినా ఈ 4 తప్పులు చేయవద్దు. శివుడికి కోపం వస్తుంది, అప్పుల పాలైపోతారు, చేసే పూజకు ఫలితం కూడా రాదు. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించే మహాపర్వదినం శివరాత్రి. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మనం జరుపుకునే ఈ పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మ శోధన సమయం. శివరాత్రి రోజున చేసే పూజ, ఉపవాసం, జాగరణ మన జీవితంలోని కష్టాలను తొలగించి మోక్ష మార్గాన్ని చూపిస్తాయి. అయితే భక్తి ఎంత ముఖ్యమో నియమ పాలన కూడా అంతే ముఖ్యం. చాలామందికి తెలియక ఈరోజు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వలన లేనిపోని కష్టాలు వస్తాయి, శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. ముఖ్యంగా స్త్రీలు ఈ రోజున చేసే కొన్ని తప్పులు వారి జీవితంలోని సుఖశాంతులను దూరం చేస్తాయని, తీరని దరిద్రాన్ని, అప్పుల బాధలను అనుభవిస్తారని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. పూజ చేసిన ఫలితం రాకపోగా చేతిలోని ధనం నీళ్ళల్లా ఖర్చయిపోయి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోయే ప్రమాదం ఉంది. మరి శివరాత్రి రోజు పొరపాటున కూడా చేయకూడని ఆ తప్పులేంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు శివరాత్రి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఈరోజు మందార ఆకుతో ఏం చేస్తే భూములు బంగారము కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే అరకొర జ్ఞానం ప్రమాదకరం. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇక అసలు విషయంలోనికి వస్తే, శివరాత్రి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఇలాంటి పర్వదినాల్లో చేయకూడని పనులు చేస్తే మహా దరిద్రం పట్టుకుంటుంది, శివుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం పొద్దెక్కే వరకు పడుకుని ఉండకూడదు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేవటం అనేది అత్యంత ముఖ్యమైన నియమం. చాలామంది చేసే మొదటి తప్పు ఇక్కడే మొదలవుతుంది. రాత్రంతా జాగరణ చేయాలి కదా, ఇప్పుడు నిద్రపోకపోతే ఎలా అని అనుకుని ఉదయం 8 లేదా 9 గంటల వరకు పడక మీదనే ఉంటారు. ఇది అరిష్టం. ఈరోజు సూర్యోదయానికల్లా నిద్ర లేవని వారిపై లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. శివరాత్రి వంటి పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్రలేవటం వల్ల ఇంట్లోకి అలక్ష్మి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు మొదలై సంపాదించిన సొమ్మంతా వృధాగా పోతుంది. అందుకే శివరాత్రి నాడు సూర్యోదయానికి ముందే మేల్కొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పవిత్ర నదుల స్మరణ చేస్తూ స్నానం చేయాలి. స్నానం విషయంలో కూడా ఒక జాగ్రత్త ఉంది. ఈ రోజున స్త్రీలు తలకు షాంపూలు, కుంకుడికాయలు పెట్టి తలంటు స్నానం అస్సలు పెట్టకూడదు. కేవలం ఒట్టి శుద్ధమైన నీటిని మాత్రమే తల మీద పోసుకొని స్నానం చేయాలి. మీరు తలంటు స్నానం అంటే షాంపూతో చేయాలనుకుంటే శివరాత్రికి ఒకరోజు ముందే ఆ పని ముగించుకోవాలి. శివరాత్రి నాడు మాత్రం తలంటు స్నానం చేయకూడదు. మరో అతి ముఖ్యమైన భయంకరమైన తప్పు భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం. మహాశివరాత్రి అనేది పరమశివుడు లింగోద్భవ రోజున. ఈ రోజున సమస్త విశ్వం శివ శక్తిమయమై ఉంటుంది. అటువంటి పవిత్ర సమయంలో కామవాంఛలకు లోనవటం అనేది మహాపాపంగా పరిగణించబడుతుంది. కనుక ఈ రోజున భార్యాభర్తలు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎవరైతే ఈ నియమాన్ని అతిక్రమిస్తారో వారికి వచ్చే జన్మలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలగటమే కాకుండా ఈ జన్మలో కూడా మానసిక అశాంతి, దారిద్ర్యము చుట్టుముడతాయి. శివుడు యోగీశ్వరుడు. ఆయనను స్మరించే రోజున మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం మన ధర్మం. కేవలం శారీరక సంబంధమే కాదు, మనసులో కూడా కామపరమైన ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. శివరాత్రి రోజు తెలియక ఈ తప్పు చేస్తే 7 జన్మల వరకు ఆ పాపం వెంటాడుతుందని శివపురాణం చెప్తుంది. అలాగే శివరాత్రి రోజున మన ప్రవర్తన చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పడటం, దూషించటము, అబద్ధాలు ఆడటం వంటివి చేయకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలతో బాధించుకోవటం, ఒకరిని ఒకరు కించపరుచుకోవటం వంటివి చేస్తే ఆ ఇంట్లో శివుడి అనుగ్రహం అస్సలు ఉండదు. కోపం అనేది మనిషిలోని దైవత్వాన్ని చంపేస్తుంది. మీరు రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసిన మీ నోటి నుండి వెలువడే కఠినమైన మాటలు ఆ పుణ్యాన్ని మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తాయి. కనుక ఈరోజు ఎవరితోనూ తగాదాలకు వెళ్ళకండి.
ఎవరైనా మిమ్మల్ని కోపానికి గురి చేసినా ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉండండి. మౌనం అనేది ఈ రోజున గొప్ప తపస్సు. అంతేకాదు ఈరోజు మూగ జీవాలను హింసించకూడదు. శివుడిని మనం పశుపతి అని పిలుస్తాం. అంటే ఈ సృష్టిలోని ప్రతి జీవికి ఆయనే యజమాని. అందుకే శివరాత్రి రోజున తెలియక కూడా ఏ ప్రాణిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను, కుక్కలను, పిల్లులను, పాములను కొట్టడం లేదా వాటిని అసహించుకోవటం వంటివి చేయకూడదు. మీ ఇంటి ముందుకు ఆకలితో ఏ ప్రాణి వచ్చినా దానికి తోచిన ఆహారం పెట్టండి. అలా కాకుండా వాటిని తిట్టి కొట్టి పంపితే అది నేరుగా ఆ పరమశివుణ్ణి అవమానించినట్లే అవుతుంది. గోవును పూజిస్తే కోటి పుణ్యాలు వస్తాయని మనందరికీ తెలుసు. కానీ శివరాత్రి నాడు గోవును అవమానిస్తే కోటి పాపాలు చుట్టుకుంటాయి. మూగ జీవాలను హింసించిన వారికి పుత్ర శోకం లేదా ధన నష్టం కలిగే అవకాశం ఉందని శాస్త్రం హెచ్చరిస్తుంది. స్త్రీలకు సంబంధించి మరో సున్నితమైన మరియు ముఖ్యమైన విషయం నెలసరి. ప్రకృతి ధర్మం ప్రకారం స్త్రీలకు నెలసరి రావటం సహజం. కానీ శివరాత్రి రోజున నెలసరిలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఆలయ ప్రవేశం చేయకూడదు. అలాగే ఇంట్లో శివలింగాన్ని తాకటం లేదా ప్రత్యక్ష పూజలు చేయకూడదు. ఇది శివునికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. నెలసరి సమయంలో శరీరంలోని శక్తి వేరే విధంగా ఉంటుంది. ఆ సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే 7 జన్మల దరిద్రం పడుతుందని పెద్దల మాట. శివయ్య కోపానికి గురై శపించే అవకాశం ఉంది కనుక పూజలు చేయొద్దు. కానీ నెలసరిలో ఉన్న స్త్రీలు భక్తితో శివనామాన్ని మనసులో జపించుకోవచ్చు. శివ కథలు వినవచ్చు. భక్తికి శరీరం అడ్డంకి కాదు. కానీ సాంప్రదాయాలను పాటించడం మన బాధ్యత. అలాగే శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు శివలింగంపై పొరపాటున కూడా కుంకుమను వేయకూడదు. కుంకుమ అనేది సౌభాగ్యానికి చిహ్నం. దీనిని పార్వతీదేవికి లేదా అమ్మవారి స్వరూపాలకు వాడుతూ ఉంటారు. శివుడు వైరాగ్యమూర్తి. ఆయనకు విభూది అంటేనే మహా ఇష్టం. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు గంధము, విభూది వాడాలి తప్ప కుంకుమ వాడకూడదు. అలాగే శివ పూజలో సంపంగి పువ్వులను అస్సలు వాడకూడదు. దీని వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. కాబట్టి సంపంగి పూలతో పూజ చేస్తే శివుడికి కోపం వస్తుంది. అదేవిధంగా తులసి ఆకులను కూడా శివుడికి సమర్పించకూడదు. జలంధరుడు అనే రాక్షసుడి భార్య బృంద శాపం వల్ల తులసి శివపూజకు దూరమైంది. శివుడికి కేవలం మారేడు దళాలు మాత్రమే అత్యంత ప్రీతికరమైనవి. ఒక్క మారేడు దళం సమర్పిస్తే 3 జన్మల పాపాలు పోతాయి. అలాగే శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళేటప్పుడు స్త్రీల వేషధారణ చాలా ముఖ్యం. ఈ కాలంలో ఫ్యాషన్ ప్రభావంతో జుట్టు విరబూసుకుని గుడికి వెళ్ళటం ఒక అలవాటుగా మారింది. కానీ శాస్త్రం ప్రకారం జుట్టు విరబూసుకోవటం అనేది దరిద్రానికి చిహ్నం. సో ఒక సమయంలో మాత్రమే జుట్టు విరబూసుకుంటారు. పవిత్రమైన శివరాత్రి రోజున జుట్టు విరబూసుకుని శివుని దర్శనానికి వెళ్తే అది మహాపాపాన్ని కలిగిస్తుంది. చక్కగా జడ వేసుకుని పువ్వులు ధరించి నిండుగా తయారై వెళ్ళాలి. అలాగే బట్టల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. చిరిగినట్లు ఉండే బట్టలు వేసుకోవటం వల్ల ఇంట్లోకి దరిద్రం ఆహ్వానించినట్లు అవుతుంది. సాంప్రదాయబద్ధమైన చీరలు లేదా పంజాబీ డ్రెస్సులు ధరించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించటం వల్ల దేవాలయంలోని దైవిక శక్తి మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అనాగరికమైన దుస్తులు వేసుకుంటే ఐశ్వర్యం హరించుకుపోయి అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. శివరాత్రి ప్రధాన ఘట్టం జాగరణ. రాత్రంతా నిద్రపోకుండా ఉండడాన్ని జాగరణ అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాత్రంతా నిద్రపోకుండా సినిమాలు చూడటము, కబుర్లు చెప్పుకోవటం లేదా సెల్ ఫోన్లలో గేములు ఆడటం జాగరణ అనిపించుకోదు. అది కేవలం మీ శరీరాన్ని కష్టపెట్టడం మాత్రమే. నిజమైన జాగరణ అంటే రాత్రి 4 యామలలో శివుడికి అభిషేకాలు చేస్తూ లేదా చూస్తూ శివ అష్టోత్తరాలు, సహస్రనామాలు పఠిస్తూ గడపాలి. ఒకవేళ అంత ఓపిక లేకపోతే శివలీలలు వినాలి లేదా భక్తి సినిమాలు చూడవచ్చు. అంతేగాని విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ అశ్లీలమైన లేదా అనవసరమైన సినిమాలు చూస్తూ మేల్కొని ఉంటే అది శివుని అవమానించినట్లే అవుతుంది. అటువంటి జాగరణ వల్ల ఎటువంటి ఫలితం రాదు, పైగా పాపం వస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే శివరాత్రి ఉపవాసం అందరికీ వర్తించదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు కఠినమైన ఉపవాసం ఉండకూడదు. దేవుడు మన భక్తిని చూస్తాడు కానీ మనం ఎంతలా ఆకలితో ఉన్నామో అని చూడడు. అనారోగ్యంతో ఉండి కూడా మొండిగా ఉపవాసం ఉంటే అది మీ ప్రాణాల మీదకు రావచ్చు. కనుక ఒకవేళ మీ ఆరోగ్యం సహకరించకపోతే ఉపవాసం ఉండొద్దు.
బలవంతపు ఉపవాసం వల్ల మనసు దేవుని మీద కాకుండా ఆకలి మీదకు వెళ్తుంది. దీనివల్ల పూజకు ఫలితం రాదు. కాబట్టి మీ శరీర పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. అలాగే శివరాత్రి రోజు గోర్లు కత్తిరించకూడదు. చాలామందికి దీనిపై అవగాహన లేక ఈ పవిత్రమైన రోజున గోర్లు కత్తిరించుకోవటం లేదా వెంట్రుకలు కత్తిరించుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి వంటి పరమ పవిత్రమైన పర్వదినాల్లో ఇలాంటి పనులు చేయటం అశుభానికి సంకేతం. గోర్లు కత్తిరించటం అనేది ఒక రకమైన విసర్జన లేదా శుద్ధి ప్రక్రియగా భావిస్తారు. దీనిని పండుగకు ముందే ముగించుకోవాలి. శివరాత్రి నాడు గోర్లు కత్తిరించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీ కటాక్షం క్రమంగా తగ్గిపోతుంది. మహాలక్ష్మి వెళ్ళిపోయి అలక్ష్మి ప్రవేశిస్తుంది. దీనివల్ల తెలియని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతూ ఉంటాయి. మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ ధనం మీ దగ్గర నిలవదు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోయి చివరకు తీవ్రమైన అప్పుల పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి శివరాత్రి రోజున పొరపాటున కూడా గోర్లు కత్తిరించకండి. ఈ నియమాన్ని అతిక్రమిస్తే దరిద్రం మీ వెంటే ఉంటుందని, అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయని గుర్తుంచుకోండి. భక్తితో పాటు ఇలాంటి ఆచారాలను పాటించినప్పుడే ఆ భోళాశంకరుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు కదా. మహాశివరాత్రి రోజున మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో. ఈ పండుగ మనల్ని పవిత్రం చేయడానికి వస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడి నియమాలను గౌరవిద్దాం. ఈరోజు ఈ తప్పు పనులు చేయకుండా ఉంటే మీకే మంచిది. ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కాదని ఈ తప్పులు చేస్తే మాత్రం శివుడికి కోపం వస్తుంది. అప్పుల పాలైపోతారు. చేసే పూజలకు ఫలితం కూడా రాదు. మహాశివరాత్రి పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి? గుడికి వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చా? ఉపవాసం ఉండలేని వారు ఇలా చేస్తే చాలు. ఉపవాసం చేసిన దానికన్నా 1,000,000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. శివుడు సంతోషిస్తాడు. శివానుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ శివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. తెల్లవారేదాకా పడుకోకూడదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకుని తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చిపాలు తీసుకోవచ్చు. ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచటమని వేద పండితులు చెప్తూ ఉన్నారు. శివుని మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చెయ్యాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చెయ్యాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నియమ నిబంధనతో రోజంతా కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వెయ్యదట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసుకోక తప్పదు. అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పండ్లను తీసుకోవచ్చునని చెప్తూ ఉన్నారు. అందరూ శివరాత్రికి అభిషేకాలు, అర్చనలు, ఉపవాసం, జాగరణలు చేస్తారు. ఎవరెవరు ఉపవాసాలు చేయాలి, ఎవరెవరు ఉపవాసాలు చేయకూడదు అనే విషయానికి వస్తే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకూడదు. వయసులో పెద్దవారు ఉపవాసం ఉండాలి అనుకుంటే తేలికపాటి ఆహారం తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. ఇక చిన్నపిల్లలు ఏం తిన్నా తప్పు లేదు. ఇక ఓపిక ఉన్నవారు ధారాళంగా ఉపవాసం ఉండొచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు, టాబ్లెట్స్ వేసుకోవలసిన వారు, బీపీ, షుగర్లు ఉన్నవారు ఉపవాసం ఉండి శివరాత్రి ఎప్పుడు
అయిపోతుందా అని ఎదురు చూడకుండా చక్కగా పలహారం తిని లేదా పండ్లు, చిలకడ దుంపలు, పచ్చి కాయలు ఇలాంటివి తీసుకోండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా పలహారం తీసుకొని శివుణ్ణి ఆరాధించండి. మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజించండి. ఉపవాసం చేసిన దానికంటే కూడా అధిక ఫలితం వస్తుంది. ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును భక్తి మార్గంలో చూపించేటప్పుడు, అంటే భగవంతుడిపై లీనం చేసినప్పుడు ఆ ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది. కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది శివుడికి నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ శివుడిని పూజ చేస్తే ఆ పూజ శివుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. మేము అన్నం తినకుండా ఉండలేము అనుకునేవారు చక్కగా ఈ శివరాత్రి రోజు అన్నం తినేయండి. అంటే ఉప్పు కారాలు తగ్గించుకుని ఆహారం తినేయండి. అలా సాత్వికంగా ఆహారం తిని శివుణ్ణి ఆనందంగా పూజించండి. ఇలా మీరు ఆహారం తిన్నా కూడా ఏ పాపం అంటదు. ఎందుకంటే చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు చేయాల్సి ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపించటము, భర్తని ఆఫీస్కి పంపించటము, ఇంట్లో పనులు చేయటము, ఇవన్నీ చేయాలంటే ఓపిక కావాలి కదా. కనుక అన్నం తినకుండా ఉండలేము అనుకునేవారు ఈ శివరాత్రి రోజు ఉప్పు కారాలు తగ్గించుకుని వంట చేసుకోండి. ఆ సాత్విక ఆహారం తిని సంతోషంగా గుడికి వెళ్ళవచ్చు, పూజ చేసుకోవచ్చు, జాగరణ చేసుకోవచ్చు. ఇలా సాత్విక ఆహారం తిన్నా అది ఉపవాసంలోనికే వస్తుంది. కనుక ఏమీ తినకుండా ఉండలేని వారు శరీరాన్ని కష్టపెట్టవద్దు. ఈ విధంగా సాత్విక ఆహారం తిని ఉపవాసం చేసిన ఫలితాన్ని పొందండి. ముఖ్యంగా శివరాత్రి రోజు ఎవ్వరూ కూడా దుర్భాషలు ఆడవద్దు, ఎవ్వరినీ తిట్టవద్దు. ఇంట్లో వారితో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ఈరోజు సాధ్యమైనంత వరకు నమశివాయ మంత్రాన్ని జపించండి. ఏదైనా పొరపాటు చేస్తే శివ అని శివుణ్ణి తలుచుకోండి. ఆ రోజు మీరు చేసే ప్రతి పనిలోనూ శివార్పణం అనే నామాన్ని వాడండి. మీరు ఎంత ఎక్కువగా శివుడితో మమేకంగా ఉంటారో భగవంతుడి కరుణా కటాక్షాలు అంతే ఎక్కువగా లభిస్తాయి. ఆహారానికి ఉపవాసం ఉండటంతో పాటు నోటికి కూడా ఉపవాసం ఉండాలి. అంటే చెడు మాటలు మాట్లాడకుండా భక్తిపరమైన మాటలే మాట్లాడుకోవాలి. ఇలా మహాశివరాత్రికి మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా కూడా అధిక ఫలితం వస్తుంది. మహాశివరాత్రిలోపు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. బంగారము, నగలు కొంటూనే ఉంటారు. ఎందుకంటే శివరాత్రి రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. ప్రకృతిలో ప్రతి మొక్క ఒక దైవ స్వరూపమే. కానీ మందార చెట్టుకు ఉన్న విశిష్టత మరే చెట్టుకు లేదు. మందార చెట్టు అంటే కేవలం ఒక అలంకారపు మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు శక్తి స్వరూపం. ఎర్రటి మందార పువ్వులు చూస్తూ ఉంటేనే మన మనసులో ఒక రకమైన భక్తిభావం, ఉత్తేజము కలుగుతాయి. ఈ మందార చెట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పురాణాల ప్రకారం మందార పువ్వును జపాకుసుమం అని పిలుస్తూ ఉంటారు. మందార చెట్టు ప్రతి ఆకులోనూ ప్రతి కొమ్మలోనూ ఒక రకమైన దివ్యశక్తి దాగి ఉంటుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవటమే కాకుండా సానుకూల శక్తి ఆ ఇల్లంతా పరుచుకుంటుంది. మందార పువ్వు రేకులు విచ్చుకుంటున్నప్పుడు అది ఒక యోగి హృదయం విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే మన పెద్దలు పూజలో మందారానికి అంతటి ప్రాముఖ్యతను ఇచ్చారు. మందార చెట్టు విశిష్టతను మన శాస్త్రీయంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా దాని గొప్పతనం అద్భుతం. ఈ చెట్టు గాలిని శుద్ధి చేయటమే కాకుండా దాని వేర్లు భూమిలోని దోషాలను హరిస్తాయి. ఒక మందార చెట్టు మీ కళ్ళ ముందు ఉందంటే అక్కడ దేవతా సంచారం ఉన్నట్లే లెక్క. శివరాత్రి రోజున ఈ చెట్టును దర్శించుకోవటం, ఆ చెట్టుకు నీరు పోయటం వల్ల కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది. ఈ ప్రకృతి మనకు ఇచ్చిన గొప్పవరం ఈ మందార వృక్షం. దాని ఆకులు ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటూ జీవశక్తికి ప్రతీకగా నిలుస్తాయి. అయితే ఈ మందార చెట్టు దగ్గర శివరాత్రి రోజు ఒక పరిహారం చేస్తే చాలు భూములు బంగారము కొనే యోగాలు వస్తాయి.
మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ శివరాత్రి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మందార చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండే అతిపెద్ద కోరికలు రెండు. ఒకటి సొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయటం, రెండు బంగారం మరియు నగలు సమకూర్చుకోవటం. ఈ రెండూ కూడా కేవలం ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అవి ఒక మనిషి యొక్క సామాజిక గౌరవానికి మరియు భవిష్యత్తు భద్రతకు చిహ్నాలు. అయితే చాలామంది ఎంత కష్టపడినా భూములు కొనలేకపోతూ ఉంటారు, లేదా కొందరికి కొన్న భూమి ఏదో ఒక వివాదంలో చిక్కుకుపోతుంది. అలాగే మరికొందరికి బంగారం కొనాలని ఉన్న చేతిలో డబ్బు నిలవదు. ఇలాంటి ఇబ్బందులతో బాధపడే వారికి ఈ శివరాత్రి ఒక అద్భుతమైన అవకాశం. ఈ మహాశివరాత్రి రోజున మందార చెట్టు దగ్గర చేసే ఈ చిన్న పరిహారం మీ కలలను నిజం చేస్తుంది. ముందుగా భూమి లేదా స్థలం కొనాలి అనుకునేవారు ఏం చేయాలో తెలుసుకుందాం. మీకు సొంతంగా ఒక భూమి ఉండాలని, లేదా ఉన్న భూమిలో లాభాలు రావాలని, లేదంటే మంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక బలంగా ఉంటే ఈ శివరాత్రి రోజున మీరు ఒక పని చేయాలి. శివరాత్రి రోజు ఉదయాన్నే స్నానం చేసి శుచిగా ఉండి దగ్గరలో ఉన్న ఒక మందార చెట్టు వద్దకు వెళ్ళండి. ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కరించి మీ కోరికను శివుడికి విన్నవించుకోండి. ఆ చెట్టు నుండి ఒక పచ్చని అందమైన మందార ఆకును జాగ్రత్తగా కోసి తీసుకురండి. ఆ ఆకు మీద ఎక్కడా రంధ్రాలు లేకుండా, మచ్చలు లేకుండా చూసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటితో కడిగి పూజాగదిలో ఉంచండి. ఇప్పుడు ఆ మందార ఆకు మీద మీ గుప్పిట పట్టే అంత కందిపప్పును పోయండి. కందిపప్పు ఎర్రగా ఉంటుంది. ఇది కుజగ్రహానికి సంకేతం. భూమికి సంబంధించిన విషయాలలో కుజుడి అనుగ్రహం చాలా ముఖ్యం. ఆ కందిపప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచండి. బెల్లం అనేది తీపికి, విజయానికి సంకేతం. ఈ రెండింటిని మందార ఆకు మీద పెట్టి మీ ఇంట్లో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా శివలింగం ముందు ఉంచండి. కళ్ళు మూసుకొని ఓం నమఃశివాయ అని మనసులో స్మరిస్తూ, నాకు త్వరలోనే భూమి యోగం కలగాలి, నా భూమి సమస్యలు తొలగిపోవాలి అని గట్టిగా కోరుకోండి. ఈ ఆకును అలాగే 24 గంటల పాటు శివుడు ముందే ఉంచాలి. మరుసటి రోజు అంటే మర్నాడు ఉదయం ఆ ఆకుతో సహా కందిపప్పును, బెల్లాన్ని తీసుకుని వెళ్ళి పారే నదిలో కానీ లేదా ఏదైనా కాలువలో కానీ కలిపేయాలి. నీటి లభ్యత లేకపోతే ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో ఉంచేయండి. ఇలా చేయటం వల్ల భూమికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి మీరు త్వరలోనే భూ యజమానులు అవుతారు. రెండో పరిహారం బంగారము మరియు నగలు కొనాలనుకునే వారి కోసం. ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. కానీ బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంట్లో బంగారం నిరంతరం వస్తూనే ఉండాలి అని కోరుకుంటే ఈ శివరాత్రి రోజున మందార ఆకుతో మరో ప్రత్యేక పరిహారం చేయవచ్చు. దీనికోసం కూడా మీరు శివరాత్రి రోజున ఒక మందార ఆకును తెచ్చుకోవాలి. ఆ ఆకు మీద మీ గుప్పిట నిండా శనగలు వేయండి. శనగలు గురుగ్రహానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం కొనుగోలుకు గురుబలం చాలా అవసరం. ఆ శనగల మీద కొద్దిగా పసుపు వేయండి. పసుపు మంగళకరమైనది మరియు లక్ష్మీప్రదమైనది. ఆ పైన కొన్ని ఆవాలు చల్లండి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి ధనాకర్షణను పెంచుతాయి. ఈ మూడింటిని మందార ఆకు మీద పెట్టి మీ ఇంట్లోని శివుడి పటం ముందు ఉంచి దీపం వెలిగించండి. స్వామి, నా ఇంట్లో బంగారం కొనే యోగం ప్రసాదించు, మాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు అని వేడుకోండి. ఈ ఆకును కూడా 24 గంటల పాటు అలాగే ఉంచి మరుసటి రోజు తీసి పారే నీటిలో కలిపేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీరు ఊహించని విధంగా బంగారం కొనే అవకాశాలు వస్తాయి. ఈ 2 పరిహారాలు విడివిడిగా మీ అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. భూమి కావాలనుకునేవారు కందిపప్పు, బెల్లము పరిహారం చేయండి. బంగారం కొనాలనుకునేవారు శనగలు, పసుపు, ఆవాల పరిహారం చేయండి. ఒకవేళ మీకు 2 కోరికలు ఉంటే 2 వేరువేరు ఆకుల మీద ఈ పరిహారాలను చేసి శివుడి ముందు ఉంచవచ్చు. శివరాత్రి రోజున ప్రకృతిలో ఉండే శక్తి మన సంకల్పానికి తోడైతే ఫలితాలు చాలా వేగంగా ఉంటాయి. మందార ఆకులో ఉండే సహజ సిద్ధమైన దైవిక శక్తి ఈ ధాన్యాలలోని గ్రహశక్తిని గ్రహించి మన కోరికను విశ్వానికి బలంగా చేరుస్తుంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతితో మనకు ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించుకోవటం. ఈ పరిహారాలు చేసేటప్పుడు మనసులో ఎటువంటి సందేహం లేకుండా పూర్తి విశ్వాసంతో చేయండి.
శివుడు భోలాశంకరుడు. మన భక్తితో ఒక చిన్న ఆకును సమర్పించిన ఆయన సంతృప్తి చెంది మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. కనుక శివరాత్రి రోజున ఉండే ఈ అద్భుత ఘడియలను అస్సలు వదులుకోవద్దు. మందార చెట్టును గౌరవించండి, ప్రకృతిని ప్రేమించండి, పరమశివుడి కృపకు పాత్రులు అవ్వండి. ఈ పద్ధతి పాటించటం వల్ల మీ ఇంట్లో బంగారము నగలు కొంటూనే ఉంటారు మరియు భూముల యోగం కలుగుతుంది. ఇదొక సులభమైన మరియు శక్తివంతమైన మార్గం గనుక అందరూ ఈ మహాశివరాత్రి రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేసి మీ కోరికలను తీర్చుకుని సంతోషంగా జీవించండి. అలాగే ఈ శివరాత్రి రోజు పంచముఖ రుద్రాక్షను కొని మెడలో ధరిస్తే మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి, కష్టాలు కూడా పోతాయి, శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు పూజ చేసేవారు విభూతిని ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. చేసే పూజకు, ఉపవాసానికి, అభిషేకానికి కూడా 1000 రెట్ల ఫలితం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.